వైఎస్ రాజశేఖర గారి జయంతి 70వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు అప్పట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో పింఛన్లు ఇవ్వడం కానీ గృహాలు ఇవ్వడమే కానీ ఆయన హాయంలోనే విపరీతంగా జరిగినాయి. ఆరోగ్యశ్రీ అమలు చేసిన తాత కూడా ఆయన ప్రపంచానికి కూడా మన భారతదేశానికి కూడా ఆయన ఆదర్శంగా నిలిచాడు ఈ ఆరోగ్యశ్రీ విషయం లోపల. ఆ మహనీయుని సంస్మరించుకుంటూ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత కరెంటే కానివ్వండి, మరి ఆ రోజు ఎన్టీఆర్ గారు మరి ఏదైతే 2 రూపాయల కిలో బియ్యం ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని కూడా ఆపకుండా అలాగే మరి వైఎస్ రాజశేఖర గారు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. మరి పేదలకు అందరికి ఇల్లు కావాలని చెప్పి ఇందిరమ్మ ఇళ్లను కూడా అప్పుడు అందరికి ఏర్పాటు చేసి పేదలకు అందరికీ కూడా ప్రతి కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి నాయకుడు మరి వైఎస్ రాజశేఖర గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి భారతదేశంలోనే నంబర్ 1 మరి రాష్ట్రంగా వెలుగొందింది వైఎస్ రాజశేఖర గారు. అప్పుడు ఇప్పుడు అందరి ప్రజల గుండెల్లో మరి ఆయన చిరస్మరణీయుడుగా వెలుగొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ఈరోజు మేమందరం కూడా నాయకులమందరం కూడా ఆయనను జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. 77వ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ నాయకుడే కాదు, ప్రజలు గుర్తు పొందిన ప్రజానాయకుడు. వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చి ఒక 4 ముఖ్య కార్యక్రమాలు చేపట్టాడు. ఒకటి, అధికారం చేపట్టిన మొదటి రోజే రైతులకు రుణమాఫీ చేశాడు. అదే రకంగా వ్యవసాయమే పండుగ అని చెప్పి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలయజ్ఞాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి. అదే రకంగా అందరి ఆరోగ్యాలు కాపాడాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపట్టినటువంటి ముఖ్య నాయకుడు. చదువుకునే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలుపరిచినటువంటి గొప్ప మహానాయకుడు. ఈ మహానాయకుడు చేపట్టినటువంటి పాదయాత్ర ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేసినటువంటి ఘనత ప్రజల్లో చైతన్యపరిచి ప్రజల్లో ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని వాటిని సంస్కరించి వాటిని పరిష్కరించే మార్గంలో తన పాత్ర చాలా విశేషమైనటువంటిది. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటు సంక్షేమం అని నా 2 కళ్ళు అనే సిద్ధాంతాన్ని చెప్పినటువంటి ఒక మహానేత. ఆ మహానేత మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటిది. 70వ జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ నా చిన్న విన్నపం, వైఎస్ఆర్ కన్నటువంటి కళలను మనమందరం సమైక్యంగా ఉండి అభివృద్ధి, సంక్షేమం అట్లా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ప్రజల మధ్యన వాళ్ళ కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరత మనకు ఉంది. కాబట్టి మనం సంఘటితంగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని సందర్భంగా అందరికీ